హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ స్ప్లెండర్ వెహికల్కి ఇంజన్ అంతా కూడా చేయబోతున్నాము. అండ్ ఇది ఇంజన్ ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటి, సో ఈ బైక్ స్టోరీ ఏంటి, ఇదంతా కూడా మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తాము. సో దానికంటే ముందు మన వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదేవిధంగా వీడియోని లైక్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. మీకు బైక్ ఇంజన్కి సంబంధించిన మంచి ఇన్ఫో అదేవిధంగా మెయింటెనెన్స్ టిప్స్ అన్నీ కూడా మన ఛానల్లో దొరుకుతాయి. సో ఇంక వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ బైక్ కస్టమర్ అయితే మన వీడియోస్ని చాలా రోజుల నుంచి చూస్తున్నారంట. అండ్ ఆయన మన దగ్గరే వర్క్ చేయించాలని చెప్పేసి ఈ బైక్ని అయితే మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. అండ్ బైక్ వచ్చిన తర్వాత కస్టమర్ ఒకటే అన్నారు, అన్న నాకు బండి అనేది ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో వచ్చేయాలి, మీకు ఎలా నచ్చితే అలా చేయండి, పర్ఫెక్ట్గా చేయండి అని చెప్పేశారు. సో మనమైతే బైక్ ట్రయల్ వేసిన తర్వాత మనకి మొత్తము క్రాంక్లోంచి హెడ్ వరకు అంతా కూడా ప్రాబ్లం ఏంటో అర్థమైపోయింది. సో అందువల్ల బైక్ ఇంజిన్ అంతా కూడా డౌన్ చేసేసి లేత్కి ఇవ్వాల్సిన సామాన్లన్నీ కూడా లేత్కి ఇచ్చేసి కస్టమరు అండ్ డాడీ ఇద్దరు కలిసి వెళ్ళి ఈ బైక్కి కావాల్సిన స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. అండ్ మీకు వీడియోలో కనిపిస్తున్న స్పేర్ పార్ట్స్ కొన్ని అనమాట, అన్నీ కూడా జెన్యూన్ హీరో స్పేర్ పార్ట్స్ మాత్రమే తీసుకొచ్చాము. అండ్ ఈ ఇంజన్కి బిగించడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. అండ్ దానికంటే ముందర దీని ఇంజన్ క్లీనింగ్ అనేది చేయాలి ప్రాపర్గా, ఎందుకంటే మొత్తం లోపలంతా కూడా డస్ట్ ఎక్కువగా ఉండింది. నేనైతే వీడియో మీకు చూపించలేకపోయాను, ఎందుకంటే నేను వచ్చే లోపలే డాడీ అయితే ఆ ఇంజన్ని ఓపెన్ చేసేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసారనమాట. అండ్ దీనికి సంబంధించిన బోర్ ఏదైతే ఉందో ఆ బోర్ అయితే కొత్తది వేసేస్తున్నాం. అండ్ తెలిసిందే కదా, మన దగ్గర వర్క్షాప్లో బోర్ అనేది చాలా తక్కువ అనేది రీకండిషన్ చేపిస్తాము కస్టమర్ బడ్జెట్ని బట్టి. ఇన్ కేస్ మంచి లైఫ్ రావాలి, అదేవిధంగా బండి అనేది ఇంజన్ పర్ఫెక్ట్గా ఉండాలంటే మాత్రం మనం ప్రిఫర్ చేసేది కొత్త బోరే. సో ఇప్పుడైతే నాన్నగారు ఈ పిస్టన్కి సంబంధించిన రింగ్స్ అనేవి సెట్ చేసుకుంటున్నారు. సో ఈ రింగ్స్ అనేవి ప్రాపర్గా సెట్ చేయాలి. అండ్ డాడీకి చాలా ఇష్టమైన బైక్ స్ప్లెండర్, అదేవిధంగా చాలా సింపుల్ వర్క్ అనమాట స్ప్లెండర్ది. ఆ ఇంజన్ని డాడీ అయితే 1 అవర్లో ఫిక్స్ చేసి పక్కన పెట్టేస్తారు. సో ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్ప్లెండర్ ఇంజన్స్ చాలా స్మూత్గా చేసేస్తున్నారు కాబట్టి. సో ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఇక్కడ. అండ్ ఈ బైక్ ఇంజన్ చేస్తున్నంతసేపు ఈ బైక్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా మోటార్ ఫీల్డ్ టచ్ ఉందన్నమాట. ఆయన కూడా ఆయన మెమరీస్ని, ఆయన పాత జ్ఞాపకాలని మనతో షేర్ చేసుకుంటూ చాలా చక్కగా మాట్లాడుతూ ఇంజన్ అనేది డాడీ ఫిక్స్ అయితే చేసేసారనమాట. అండ్ ఇప్పుడు చూడండి, మనకి చాలా చిన్న హోల్ ఉంటుంది దీనికి. ఆ హోల్లోంచి ఇంజన్ ఆయిల్ అనేది సర్క్యులేషన్ అయితే అవ్వాలి. ఇప్పుడు చూడండి, వైర్ లోపల ఉండే సన్నటి తీగ, ఆ తీగ పట్టేంత హోల్ మాత్రమే ఉంటుందన్నమాట దాంట్లో. సో దాన్ని కూడా ప్రాపర్గా నాన్నగారు అయితే క్లీన్ అయితే చేస్తారు మర్చిపోకుండా, ఎందుకంటే అక్కడి నుంచి కూడా ఇంజన్ ఆయిల్ అనేది పంపింగ్ అవుతూ ఉండాలి. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఇంజన్లో స్క్రీన్ మీద ఇంజన్కి సంబంధించిన కేసెస్ ఏ విధంగా మనము క్లీన్ చేయించాము. అండ్ దీనికి ఎక్స్ట్రాగా ఇంకొక 200 రూపాయలు ఇచ్చి ఈ క్లీనింగ్ అనేది చేపిస్తాం మనం ఇంజన్ లోపల కేసెస్కి, ఎందుకంటే అక్కడ డస్ట్ అనేది పెరిగిపోయి ఉంటుంది. ఆ పెరిగిపోయిన డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ అయితే డాడీ చేయించేస్తారు. అండ్ లేత్కి ఇచ్చిన క్రాంక్ ఏదైతే ఉందో ఆ క్రాంక్ అనేది వచ్చేసిందనమాట. సో ఒకసారి నాన్నగారు దాన్ని చెక్ చేసుకుంటున్నారు. అండ్ వర్క్షాప్లో ఈ బైక్ వచ్చినప్పుడు నాన్నగారు ఒక్కళ్ళే ఉన్నారనమాట, మనకి వర్కర్స్ కూడా ఎవరు లేరు. సో నాన్నగారే దగ్గరుండి పిన్ టు పిన్ వర్క్, నెట్ బోల్ట్ దగ్గర నుంచి ప్రతిదీ నాన్నగారు దగ్గరుండి చూసుకున్నారు, దగ్గరుండి ఫిట్ చేశారు. అండ్ చూస్తున్నారు కదా, దానికి ఉండే ప్యాకింగ్ని కూడా నాన్నగారు నీట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నారు. అండ్ నేను చెప్పాను డాడీకి ఇది ఎక్కడైనా మనం ఇచ్చి క్లీన్ చేపిద్దాం డాడీ అంటే, లేదని చెప్పేసి ఆయనే చేయాలని చెప్పేసి ఆయనే దగ్గరుండి వాటిని అయితే క్లీన్ చేసుకున్నారనమాట. అండ్ ఇప్పుడు ఇంజన్కి సంబంధించిన ఫిట్టింగ్ చేయబోతున్నారు. అండ్ వాటర్ వాష్ చేసిన తర్వాత ఈ చాంబర్స్ అన్నీ కూడా డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి వాటిని ఇంజిన్ ఆయిల్తో మొత్తం వెట్ చేసేస్తున్నారనమాట. సో ఎందుకంటే అక్కడ మనకి ఎప్పుడు కూడా ఆయిల్ సర్క్యులేషన్ అనేది ఉండే విధంగా చూసుకోవాలి, అది ఎప్పుడు డ్రై అవ్వకూడదు. సో అందువల్ల మొత్తం దాన్ని ఆయిల్లో డిప్ చేసేసి మనమైతే గేర్ వీల్స్ అన్నీ కూడా తెచ్చుకున్నామో ఆ గేర్ వీల్స్ అన్నింటిని కూడా సెటప్ చేసుకొని ఫిక్స్ అయితే చేస్తున్నారు. అండ్ దీని లోపల ఇంజన్ లోపల గేర్ వీల్స్ అన్నీ కూడా నాన్నగారు కొత్త వేసేస్తున్నారు, ఎందుకంటే యాక్చువల్లీ ఇంజన్ వచ్చేసి కస్టమర్ నాకు తెలిసి చెన్నై నుంచి పర్చేస్ చేసి తీసుకొచ్చి ఫిట్ చేశారనమాట. సో దాని లోపల కొంచెం సామాన్లు అన్నీ కూడా బాగలేవు. అండ్ కస్టమర్కి పిన్ టు పిన్ నీట్గా చేసి ఇవ్వాలి. ఇంకొక 5-10 ఇయర్స్ కస్టమర్ దీన్ని యూజ్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. సో అందువల్ల దీన్ని ప్రాపర్గా మనము ఫిక్స్ అయితే ఇప్పుడు చేయడం జరుగుతుంది. అండ్ ఇదిగోండి క్రాంక్, మెయిన్ ఇదే మనకి హార్ట్ అనమాట ఇంజన్కి, ఎందుకంటే ఈ క్రాంక్లో మనకు కొంచెం డిఫెక్ట్ వచ్చినా కానీ ఇంజన్ అంతా కూడా సౌండ్ రావడం స్టార్ట్ అయిపోతుంది.
దీన్ని అయితే నీట్గా చేయించాం. అండ్ మనము లేత్ వర్క్ చేయించేది నెల్లూరులో లైక్ ప్రసాద్ లేత్ అని చెప్పేసి ఉంటుంది. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లేత్ అనమాట. సో అక్కడైతే మనం ఫౌండరీ వర్క్ చేపిస్తుంటాం. ఆయన దగ్గరే కాదు, బెంగళూరు లేత్ అని చెప్పేసి ఉంది, చెన్నై లేత్ అని చెప్పేసి ఉంది. సో ఈ లేత్లన్నింటిలో ఒక్కొక్క బండికి ఒక్కొక్క చోట అనేది ఇచ్చి చేపిస్తుంటాము. మనకి లైక్ కొంచెం టైం కలిసి రావాలి, అదేవిధంగా వర్క్ కూడా ఎక్కడ పర్ఫెక్ట్గా ఉంటే అక్కడికైతే పంపించేస్తాము. అండ్ ఇదిగోండి ఇప్పుడు క్రాంక్ అయితే సెట్ చేసేసారు. అండ్ ఇవే మనకి ఇంజన్ లోపల వచ్చే సామాన్లు చూస్తున్నారు కదా, గేర్ వీల్స్, క్రాంక్, షాఫ్ట్ మొత్తం అంతా కూడా వేసేసారు. అండ్ ఇప్పుడు ఇంజన్ ఛాంబర్ని క్లోజ్ అయితే చేసేస్తారు నాన్నగారు నీట్గా. అండ్ దీనికి ఉండే ప్యాకింగ్ మనం నీట్గా రిమూవ్ అయితే చేసుకోవాలి. మనకి కొంచెం గ్యాప్ ఉన్నా కానీ ఆయిల్ అనేది లీకేజెస్ అనేవి వస్తాయి. సో దానివల్ల నాన్నగారి దగ్గరుండి దీన్ని క్లీన్ చేసి ఆయన అయితే ఫిట్ చేసుకుంటున్నారు. అండ్ దీంట్లో సంబంధించిన ఎవ్రీ ఒక్క స్పేర్ పార్ట్ కూడా కంపెనీవే జెన్యూన్వే యూజ్ చేస్తున్నాం మనము. ఎక్కడ కూడా లోకల్ ఐటమ్ అనే మాటే ఉండదు నాన్నగారి దగ్గర. అండ్ కస్టమరు లోకల్ ఐటమ్ అన్నారంటే ముందే చెప్పేస్తాం వాళ్ళకి, సార్ ఇదిగోండి కంపెనీ ఐటమ్ వేసుకుంటే దాని లైఫ్ ఇంత, లోకల్ ఐటమ్ వేసుకుంటే దాని లైఫ్ ఇంత, దీని కాస్ట్ ఇంత. సో బేస్డ్ ఆన్ కస్టమర్ ఒపీనియన్ మీదనే మనము స్పేర్ పార్ట్స్ అనేవి పర్చేస్ చేస్తాము. ఇదిగోండి సింపుల్గా అలా కూర్చోబెట్టేసాను నాన్నగారు దీనికైతే. అండ్ ఒక చిన్న పిల్లాడిని ఎత్తుకుంటాం కదా, ఆ పుట్టిన పిల్లోడిని ఎలా అయితే ఎత్తుకుంటామో అంతుందన్నమాట ఇంజన్. ఇది ఫిట్ చేయకముందర, ఫిట్ చేసిన తర్వాత కొంచెం మంచి అవుట్లుక్ అయితే వచ్చేస్తుంది దీనికి. సో ఇంజన్కి సంబంధించిన ఫిట్టింగ్స్ అన్నీ కూడా నాన్నగారు ప్రాపర్గా చేసుకుంటున్నారు ఇప్పుడు. ఇక్కడ కాసేపు మనము ఈ బైక్ కస్టమర్ గురించి మాట్లాడుకుందాము. అండ్ కస్టమర్ అయితే చాలా మంచి వ్యక్తి. అండ్ ఆయనకి మోటార్ ఫీల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకు కూడా. ఆయన అయితే పొద్దునుంచి సాయంత్రం దాకా ఓపిక్గా కూర్చొని బండిని చేయించుకున్నారు. అండ్ నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను, ఎవరైనా కస్టమర్ ఇలా కూర్చొని దగ్గరుండి చేయించుకుంటున్నారంటే వాళ్ళకి అనుమానమేమో అని చెప్పేసి. సో అలాంటి క్యాండిడేట్ కాదనమాట. యాక్చువల్లీ కస్టమర్కి ఈ మోటార్ ఫీల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో చేస్తున్నంతసేపు ఆయన దగ్గరుండి నాన్నగారితో మాట్లాడుతూ అండ్ ఆయనకుండే ఓల్డ్ మెమరీస్ని, పాత జ్ఞాపకాలని అలా నెమరు వేసుకుంటూ నాన్నగారితో షేర్ చేసుకుంటూ చక్కగా దగ్గరుండి వర్క్ అనేది చేయించుకున్నారనమాట. అండ్ నాన్నగారు కూడా చక్కగా ఆయనతో మాట్లాడుతూ ఒక మంచి ఇంటరాక్షన్ అయితే జరిగింది కస్టమర్కి మాకు. అండ్ అలాంటి కస్టమర్స్ చాలా తక్కువ మంది ఉంటారనమాట. ఎందుకంటే లైక్ కొంతమంది బైక్ ఇచ్చేసి అన్న మీరే చూసుకోండి అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది బైక్ మీద ఇష్టంతో దగ్గరుండి చేయించుకునే వాళ్ళు ఉంటారు. సో ఇలా రకరకాల కస్టమర్స్ అయితే ఉంటారు. సో ఈ కస్టమర్ కొంచెము స్పెషల్ అనమాట. ఇప్పుడు మనము క్లచ్కి సంబంధించిన సామాన్లు అనేవి ఫిట్ చేయబోతున్నాము. ఈవెన్ దో కస్టమర్ దీనికి సంబంధించిన క్లచ్ బెల్ కూడా కొత్తది తెచ్చేసుకున్నారనమాట. అండ్ పాత క్లచ్ బెల్ అయితే కంప్లీట్లీ మనకి పగులు అయితే వచ్చేసింది. దానిలో మనము వేసినా కానీ వేస్ట్ అది. సో అందువల్ల దీనికి సంబంధించిన క్లచ్ బెల్ కూడా కొత్తది వేసేసాము. అండ్ దీనిలోనే క్లచ్ ప్లేట్లు కూర్చుంటాయి అన్నమాట. అండ్ ఆల్మోస్ట్ బండి ఇంజన్ అంతా కూడా లోపల యూస్ చేసిన సామాన్లన్నీ కూడా ఆల్మోస్ట్ కొత్త సామాన్లే. ఏవైతే పనికిరావో కొంచెం డౌట్ ఉన్నా కానీ దాన్ని పక్కన పడేసి కొత్తవి అయితే వేయడం జరిగింది. అండ్ ఇప్పుడు దీనికి క్లచ్ అసెంబ్లీ మొత్తం అంతా కూడా ఫిట్ అయితే చేస్తున్నాము. యాక్చువల్ క్లచ్ ప్లేట్ల గురించి మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోకూడదు. అదేంటంటే మనకి బైక్ అనేది రన్నింగ్లో ఓవర్ హీట్ అవుతున్నా, లేకపోతే బండి అనేది లాగకపోతున్నా, లేకపోతే బండి మనం ఎంత ఎక్సలరేషన్ ఇచ్చినప్పుడు ఎక్కువ అరవడము కానీ ముందరికి ఎక్కువ లాగలేకపోవడము, అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా క్లచ్ ప్లేట్స్ అనేవి మనము ప్రాపర్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి దగ్గరలో ఉన్న వర్క్షాప్లో అయినా షోరూంలో అయినా చూపించుకొని ఇన్ కేస్ అది పాడైపోతే మాత్రం కొత్తవి వేయించుకోవాలి. వాటిని మాత్రం మనం అలానే యూజ్ చేసామంటే మాత్రము మన బైక్ ఇంజన్ పడడానికి ఫస్ట్ చెక్ పాయింట్ క్లచ్ ప్లేట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల క్లచ్ ప్లేట్స్ అనేవి ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో ఇమీడియట్గా మార్చుకుంటే మనము మన ఇంజన్ లైఫ్ని కాపాడుకోవచ్చు. అండ్ అదేవిధంగా క్లచ్ ప్లేట్స్ ఎప్పుడు మార్చాలి అది డిపెండ్ ఆన్ మన రైడింగ్ హ్యాబిట్ని బట్టే ఉంటుంది. కొంతమంది హాఫ్ క్లచ్ వాడతారు, కొంతమంది వచ్చేసి బ్రేక్ మీద అదిం పెట్టి ఎక్సలేషన్ ఇచ్చిపోతుంటారు, కొంతమంది అసలు గేర్ సెన్స్ లేకుండా ఎలా పడితే అలా గేర్లు వేసేసి బండి లాగుతుంటారు. సో ఇలాంటి సినారియోస్లో మనకి ఆ క్లచ్ ప్లేట్స్ అనేవి త్వరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో స్మూత్ డ్రైవింగ్ ఉండాలి, అదేవిధంగా దానికి ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండాలి. ఇంజిన్ ఆయిల్ అనేది టైం టు టైం మారుస్తూ ఉంటే మాత్రము ఖచ్చితంగా స్ప్లెండర్, ప్యాషన్ లాంటి బైక్స్ మనకి లాంగ్ రన్లో ఖచ్చితంగా వర్క్ చేస్తాయి. ఎందుకంటే మనము ఈవెన్ 10 years 12 years అయినా కానీ సీల్డ్ ఇంజన్స్ చూసాం. అంటే ఫస్ట్ టైము 12 సంవత్సరాల తర్వాత ఇంజన్ ఓపెన్ చేసిన సినారియోస్ బైక్స్ కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఇప్పుడు చూడండి ఈ బైక్ సంబంధించిన ట్యాంక్, అదేవిధంగా ఇంజన్ అన్నీ కూడా కస్టమరు చెన్నై నుంచి తీసుకొచ్చి ఫిక్స్ చేయించేశారు. అండ్ ఇది ఓల్డ్ ఇంజన్ అనమాట. ఇప్పుడు దీనికి మనము పిస్టన్ అనేది సెట్ చేస్తున్నాము. ఇక్కడ మనకి రాడ్ లా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కనెక్టింగ్ రాడ్ అనమాట. మనకి క్రాంక్కి
పిస్టన్కి మధ్యలో ఉండే కనెక్టింగ్ రాడ్. కొన్నిసార్లు బైక్లో మనకి కనెక్టింగ్ రాడ్ పోయినా కానీ ఫుల్ ఇంజిన్ అనేది ఓపెన్ చేసుకొని రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఎక్కువగా ఆ కనెక్టింగ్ రాడ్ డ్యామేజ్ అయ్యి పాడైపోతూ ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు దీనికి పిస్టన్ అనేది సెట్ చేసేసాము. ఇప్పుడు బోర్ ఎక్కిచ్చేస్తున్నాం. అండ్ దీనికి బోర్ కూడా మనము కొత్తదే వేస్తున్నాం. ఇప్పుడు దీనికి ఎక్కడ కూడా మనము పాత బోర్ని కస్టమర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సజెస్ట్ చేయము రీకండిషన్కి. ఎందుకంటే కొత్త బోర్ వేసుకుంటే లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది, పాత బోర్ వేసుకుంటే కొంచెం తక్కువ వస్తుంది. దట్టు నేను చెప్పేది కస్టమర్స్కి స్టాండర్డ్ బోర్ అయితే, అంటే ఇప్పటిదాకా బోర్ చేయలేదు, అలాంటప్పుడు దాన్ని ఒకసారి రీకండిషన్ చేయించుకోమని చెప్తాను. ఇన్ కేస్ ఒకసారి రీకండిషన్ చేయించి అయిపోయింది, సో ఇంకా 0.5 సజెస్ట్ చేయను, కొత్త బోర్ వేసుకోమని చెప్తాను. ఇప్పుడు దీనికి టైమింగ్ చైన్ అనేది సెట్ చేస్తున్నారు డాడీ. అండ్ ఈ టైమింగ్ చైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కొన్ని బైక్స్లో టైమింగ్ చైన్ పాడైపోయి దానివల్ల ఇంజన్ వచ్చిన బండి కూడా మనం చేసామన్నమాట. ఆ ప్రాపర్ టైమింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఎందుకంటే ఆ టైమింగ్ చైన్ మనకి వాల్స్ని కరెక్ట్గా ఇన్ టైంలో ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి హెల్ప్ అయ్యే కాంపోనెంట్ అనమాట. అండ్ నాన్నగారు అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన హెడ్ కూడా ఫిట్ చేసేసారు, క్లచ్ సెట్ చేసేసారు, బోర్ వేసేసారు, హెడ్ వేసేసారు. ఇంకా లెఫ్ట్ సైడ్లో మ్యాగ్నెట్ పార్ట్ అనేది సెట్ చేయాలి. అండ్ నాకు తెలిసి ఈ వర్క్ నాన్నగారు మోస్ట్లీ ఒక గంటన్నరలో ఫిక్స్ చేసేసారు ఇంజన్ అయితే మొత్తం అంతా కూడా. ఇప్పుడు దీనికి సంబంధించిన వాల్నట్ క్యాప్స్ బిగిస్తున్నారు. అండ్ మనకి కొన్నిసార్లు ఇక్కడ నుంచి ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. లైక్ మనకి యూనికాన్కి హెడ్ ఓరింగ్ ఎలా అయితే డ్యామేజ్ అవుతుందో, స్ప్లెండర్ ప్యాషన్ వెహికల్స్కి ఏవైతే ఈ వాల్ డోర్స్ ఉన్నాయి కదా, ఈ వాల్ డోర్స్ దగ్గర నుంచి ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటుంది ఓరింగ్స్ ఫెయిల్ అయినప్పుడు. ఎందుకంటే ఓవర్ హీట్ అనేది జనరేట్ అయినప్పుడు అక్కడ ఉండే ఓరింగ్ అనేది దెబ్బతింటుంది. అక్కడ నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేసి కొంచెము తయారవుతుంది, గలీజ్గా తయారవుతుంది. దాన్ని ప్రాపర్గా చూసుకొని చేంజ్ చేసుకుంటే దాని కాస్ట్ కూడా తక్కువ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీనికి ఇంజన్ అయితే నాన్నగారు ఎక్కిచ్చేస్తున్నారు. ఇంకా దీనికి మ్యాగ్నెట్ అంతా కూడా వేసేసారు లెఫ్ట్ సైడ్ కూడా. ఇంకా మొత్తం అంతా కూడా కార్బొరేటర్ కనెక్షన్ ఇచ్చేసి దీనికి ఇంజన్ బెడ్ బోల్ట్ అన్నీ కూడా ఫిట్ అయితే చేసేయాలి. అండ్ నాన్నగారు ఈ వర్క్ని చాలా త్వరగానే కంప్లీట్ చేసేసుకున్నారు. అండ్ కస్టమర్కి ఈవినింగ్ కల్లా డెలివరీ ఇచ్చేస్తామని చెప్పారు. అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీనికి అన్నీ కూడా ఫిక్స్ చేసేసి బండి అనేది కస్టమర్ డెలివరీ ఇవ్వాలి. అండ్ అవుట్పుట్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఎందుకంటే కస్టమర్ ఫస్ట్ ఆయన ప్రిఫరెన్స్ ఇంజన్ మీద ఇచ్చారు. ఎందుకంటే ఇంజన్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. అవుట్లుక్ ఎలా ఉన్నా కానీ మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుందంటే ఆ బైక్ అనేది లాంగ్ రన్లో మంచి లైఫ్ అయితే ఇస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు దీనిలో మనము ఇంజన్ ఆయిల్ అయితే పోసేయాలి. అండ్ మనం యూజ్ చేసే ఇంజన్ ఆయిల్ వచ్చేసి ప్రతి ఒక్క ఇంజన్కి యూజ్ చేసేది క్యాస్ట్రాల్ ఆయిలే మా ప్రిఫరెన్స్. ఇంకా కస్టమర్ ఏదైనా ఆయిల్ ప్రిఫర్ చేశారంటే ఆయన అయితే తెచ్చుకోమని చెప్తాము. కాకపోతే మాకు వదిలేసినప్పుడు మా చాయిస్ అయితే మేము వెళ్ళేది క్యాస్ట్రాల్ ఆయిల్కే. అండ్ ఈ క్యాస్ట్రాల్ ఆయిల్ రేట్లు కూడా ఈ మధ్యకాలంలో భయంకరంగా పెంచేశారనమాట. అదర్ ఆయిల్స్తో కంపేర్ చేసుకుంటే ఇంజిన్ ఆయిల్ కాస్ట్ నియర్లీ 15-20% వరకు ఇంక్రీజ్ అయితే చేశారు కంపెనీ వాళ్ళు. అండ్ ఇప్పుడు దీనికి మనము ఆయిల్ అనేది పై వరకు సర్క్యులేషన్ అవుతుందా లేదని చెప్పేసి చెక్ చేసుకుని దాని తర్వాత ఆ వాల్నట్ క్యాప్స్ డాడీ అయితే ఫిట్ చేస్తారనమాట. అండ్ దీనికి ఆయిల్ సర్క్యులేషన్ చాలా చక్కగా పై వరకు అవుతుంది. చూడండి ఆయిల్ బయటికి ఎలా కొట్టిందో. సో వర్క్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఆయిల్ సర్క్యులేషను మనకి కింద నుంచి పై వరకు పర్ఫెక్ట్గా జరుగుతుందని చెప్పేసి అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు డాడీ దీనికి మొత్తం ఫిట్ చేయాల్సిన సామానాన్ని కూడా ఫిట్ చేసేసి కిందికి అయితే దింపబోతున్నారు. అండ్ ఇంజన్ కాసేపు కూలింగ్లో అయితే పెట్టాలి. అండ్ ఇంకా ఈ బైక్ని డాడీ 1 డే పెట్టుకొని మొత్తం లీకేజెస్ ఏమైనా ఉంటే చెక్ చేసుకొని డెలివరీ ఇద్దాం అనుకున్నారు. కానీ కస్టమర్కి ఈ బైక్ అనేది అర్జెంట్, అదేవిధంగా ఆయనకి బైక్ లేకపోతే పని జరగదు. ఆల్మోస్ట్ ఆయన పొద్దు నుంచి సాయంత్రం దాకా వర్క్షాప్లో ఉంటేనే నియర్లీ 100కు పైన ఫోన్లు ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. ప్రతి 5 నిమిషాలు 10 నిమిషాలకు ఒక ఫోన్ అయితే ఖచ్చితంగా కస్టమర్కి వచ్చిందనమాట. సో ఆయన అయితే అంత బిజీగా ఉన్నారు. బండి అవుట్లుక్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. అండ్ మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు కస్టమర్ ఇదంతా కూడా ఒకసారి చేయించుకుంటానని చెప్పారు. పర్ఫెక్ట్గా సెట్ అయితే అయిపోయిందనమాట ఇంజను. అండ్ ఇప్పుడు దీన్ని కిందకి దించి నాన్నగారు ఒకసారి ట్రయల్ చూసి కస్టమర్కి బైక్ అయితే డెలివరీ ఇవ్వబోతున్నారు. అండ్ మీరు కూడా మీ బైక్కి సంబంధించిన ఇంజన్ వర్క్స్ అదేవిధంగా రిస్టోరేషన్ వర్క్స్ చేసుకోవాలనుకుంటే మాత్రము ఒకసారి మా వర్క్షాప్ని విజిట్ అవ్వండి. అండ్ మా దగ్గర అన్ని రకాల బైక్స్కి సంబంధించిన రిస్టోరేషన్ వర్క్స్ అదేవిధంగా ఇంజన్ వర్క్స్ చేస్తాము. అండ్ చాలామంది మన వీడియోస్ చూసి వాళ్ళ బైక్కి సంబంధించిన చిన్న ప్రాబ్లమ్స్ గురించి అయితే ఫోన్ చేస్తున్నారనమాట. అండ్ వాటి గురించి అయితే నేను చెప్పాలంటే దగ్గరలో ఉండే మీ మెకానిక్ అయినా లేకపోతే వర్క్షాప్ కైనా చిన్న రిపేర్స్ ఉంటే అక్కడ చేంజ్ చేసుకోండి. వాటి గురించి మీరు మన వర్క్షాప్ దాకా రావాల్సిన అవసరం లేదని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవుతుంది, అదేవిధంగా అంత దూరం నుంచి రావాలంటే మీకు ఇబ్బంది. ఇన్కేస్ ఏదైనా రీస్టోరేషన్ వర్క్ లేకపోతే ఇంజన్ వర్క్ అయితే ఖచ్చితంగా మన వర్క్షాప్కి రండనే చెప్తాను. ఎందుకంటే మన దగ్గర ఒకసారి కొటేషన్ తీసుకొని దాని తర్వాత మీరు మీ కాలాన్ని తీసుకోవచ్చు.
అండ్ ఇప్పుడు బైక్ అయితే నాన్నగారు ట్రైలర్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్లీ స్మూత్ కండిషన్లో ఉందన్నమాట. ఇంకా కస్టమర్కి ఇచ్చేస్తున్నారు. కస్టమరే ఆయన ఆ తర్వాత వాటర్ వాష్ చేయించుకుంటా అన్నారు. ఫైనల్లీ బండి అయితే కస్టమర్ డెలివరీ చేసి పంపించేసాము. సో థ్యాంక్ యూ అండి, మీరు మా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్నందుకు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బాయ్.